నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను షీరాబుల్. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇష్యూపై వాడివేడి చర్చ జరుగుతున్న సమయంలో చిట్చాట్ నిర్వహించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తారు, కానీ మరెవరి కింద పనిచేసేది లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై చిట్చాట్ నిర్వహించిన ఆమె పార్టీలోని నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ట్వీట్ చేసి ఊరుకుంటే ఎలా అని డైరెక్ట్ గా కేటీఆర్ కి కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కి నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ స్పందించదా అని నిలదీశారు. గ్రామాల్లో ధర్నాలు ఎందుకు చేయలేదని నిలదీశారు. మన పార్టీ ఎమ్మెల్యే కాలేజీపై బుల్డోజర్ వెళ్తే ఎందుకు మాట్లాడలేదు అన్నారు. పార్టీ బాగు కోసమే తాను మాట్లాడానని 100 లేఖలు రాసినట్లు తెలిపారు. తాను ఎక్కడా తప్పు మాట్లాడలేదని మరోసారి స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం కోసం లేఖ రాశానని బయటకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కోవట్టులను కంట్రోల్ చేసుకోవాలని, కేసీఆర్ ను కాపాడుకోవాలని చెప్పారు. పెయిడ్ ఆర్టిస్టులతో తనను ఇష్టం వచ్చినట్లు మాట్లాడిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కడుపులో విషం పెట్టుకుని బయటికి ఒకలా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. వెన్నుపోటు రాజకీయాలు తాను చెయ్యను అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. లిక్కర్ స్కామ్ కేసు సమయంలోనే పార్టీతో పాటు ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తానని చెప్పినట్లు కవిత తెలిపారు. కానీ పార్టీ అధినాయకత్వం వద్దు అని చెప్పడంతో ఆ అడుగు వెయ్యలేదు అన్నారు. ఎంపీగా తనను పార్టీలో ఉన్న కోవట్టులే ఓడించారని తెలిపారు. ఎమ్మెల్యేలు తన గెలుపునకు సహకరించలేదని చెప్పి మరి కేసీఆర్ తనకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారని అన్నారు. పోరాట స్ఫూర్తితో నాయకులు పనిచేయకుంటే బీఆర్ఎస్ ఎలా పటిష్టమవుతోంది అన్నారు. విదేశాల్లో మీడియా సెల్ పెట్టి ప్రచారం చేస్తే తెలంగాణలో పార్టీ ఎలా ఎదుగుతోంది అని ప్రశ్నించారు. 2006లో కడుపులో బిడ్డను పెట్టుకుని తెలంగాణ జాగృతి ద్వారా తన పాత్ర పోషించాను అన్నారు. పార్టీ చేసే పనిని జాగృతితో చేస్తున్నా అని స్పష్టం చేశారు. తెలంగాణ తల్లి ముఖ్యమా, అదాని ముఖ్యమా అని నిలదీశారు కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం జరుగుతోంది అన్నారు కవిత. జైలులో ఉన్నప్పుడు తన వద్దకు ఇదే అంశంపై వచ్చారని చెప్పారు. ఉన్న పార్టీని కాపాడుకుంటే సరిపోతుందని, కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం ఏంటి అన్నారు. కాంగ్రెస్ పార్టీతో ఎప్పుడూ మాట్లాడలేదని, అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అది మునిగిపోయిన పడవ అని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. రాజకీయాల్లో ప్రకంపనలు సహజమని, చాలా పార్టీలో ఇలాంటి ప్రకంపనలు చూశామని కవిత ఇష్యూపై బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ స్పందించారు. పార్లమెంట్లో కరుణానిధి, కనిమొళి ఫ్యామిలీ రాజకీయాలు చూశామన్నారు. కవితలో అంత ఆవేదన ఉన్న విషయం ఇప్పుడే చూశానన్నారు. సమస్యలు త్వరలోనే సద్దుమణుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ టీడీపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో కలిసి పనిచేసిందని, ఒక్క బీజేపీతో మాత్రమే పనిచేయలేదని గుర్తు చేశారు. బీజేపీతో కలిసి పనిచేయాలి అనుకుంటే ఎప్పుడో పొత్తు పెట్టుకునే వాళ్లమన్నారు. చిట్చాట్లో మాట్లాడిన దానికి షోకాజ్ నోటీసులు ఎలా ఇస్తామన్న ఆయన కవితను కలిసి మాట్లాడే ప్రయత్నం చేస్తాను అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ముక్కలుగా చీలిపోవడం ఖాయమని బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి ఆరోపించారు. కవితకు రాజకీయంగా ప్రాధాన్యత తగ్గడంతోనే బయటకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మరిన్ని పరిణామాలు జరుగుతాయన్నారు. హరీష్ రావు ఎటువైపు ఉంటాడో త్వరలోనే బయట పెడతారని మహేశ్వరరెడ్డి తెలిపారు. కవిత లెటర్ తండ్రికి రాసిన సంగతి నేను గత 10 రోజుల ముందే చెప్పాను. మరి ఆమె ఆవేదన చాలా స్పష్టంగా తను తెలుస్తూ ఉన్నది. ఏదేమైనా కవిత ఎపిసోడ్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇంకా పతనం వైపు తీసుకెళ్తా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ అని చెప్పుకునేటువంటి కేసీఆర్ గారు ఈరోజు ట్రబుల్లో పడ్డాడు. ఆయన ఇటు కొడుకును, కూతుర్ని, అల్లుడిని సంధానించలేక, పాసిఫై చేయలేక ఈరోజు పూర్తిగా ఆయన ఫామ్ హౌస్కి పరిమితమైన సంగతి మనం కళ్ళారా చూస్తున్నాం. నేను ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నా, ఆమె లెటర్లో పెట్టినటువంటి ఆవేదన ఏంది అనేది ఒకసారి మీరు ఆలోచిస్తే, ఇప్పుడు ఆమె కూడా పార్టీ కోసం కష్టపడ్డాను, పార్టీ అధికారం రావాలని చెప్పి కష్టపడ్డాను, నేను అన్నకు సమానంగా కష్టపడితే ఈరోజు అన్నకు న్యాయం, నాకు న్యాయమా, మరి నాకెందుకు మీరు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదు, నేను జైలుకు పోయి వచ్చినా నా మీద ఇంకా కక్ష సాధింపు ఏంది అని చెప్పి ఆమె చెప్తా ఉన్నది. దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమైంది 2 అంశాలు. ఒకటి, అవినీతి సొమ్మంతా అన్నకే ఇచ్చిండ్రు, పార్టీ పగ్గాలు అన్నకే ఇస్తా ఉన్నారు. మరి నా భవిష్యత్తు ఏందని ఆమె భవిష్యత్తు వెతుక్కుంటున్నది. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఆమె సామాజిక తెలంగాణ అని చెప్పేసి గతంలో మీరు పూర్తిగా నెగ్లెక్ట్ చేసిందని మాట్లాడుతుందంటే, సామాజిక తెలంగాణ అంశంలో నెగ్లెక్ట్ చేశారు. నాకు అవకాశం ఇవ్వండి, నేను బీసీల కోసం పోరాటం చేస్తా, పాదయాత్ర చేస్తా, నాకు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వమని ఆమె అడుగుతున్నది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేవుని గడపలో నిర్వహించిన మహానాడు సూపర్ హిట్ అయిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అన్నారు. కడప తెలుగుదేశం పార్టీ అడ్డా అని అన్నారు. అది నిరూపించేందుకే ఇక్కడ మహానాడు నిర్వహించామని స్పష్టం చేశారు. రాయలసీమలో టీడీపీకి ప్రజాదరణ అనూహ్యంగా పెరిగింది అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునః నిర్మించేందుకు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చారని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. అధికారం కోసం తెలుగుదేశం పార్టీ పుట్టలేదు అన్న ఆయన, ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు తెచ్చేందుకు టీడీపీ ఆవిర్భవించింది అన్నారు.
అధికారం కోసం పుట్టిన పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. ప్రజల జీవితాల్లో మార్చడానికి, మార్పు తేవడానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టి. నా సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో నేను చూశాను, ఎప్పుడు కూడా ప్రజలంతా కూడా అభివృద్ధిని, సంక్షేమాన్ని కోరుకుంటారు. ఇంకో పక్క పార్టీ ఎలా ఉండాలో, పాలన ఎలా ఉండాలో చెప్పడంలో తెలుగుదేశం పార్టీ ప్రస్థానం ఒక కేస్ స్టడీ. పాలకులు ఎలా ఉండకూడదు, పార్టీ ఎలా నలపకూడదు ప్రపంచంలోనే ఒక కేస్ స్టడీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ ప్రజా ఉద్యమాలు, పోరాటాలు, ఎన్నికలు, గెలుపులు కొత్త కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మనం పోరాటాలు చేశాం. హింసా రాజకీయాలు, హత్యలు, కేసులు, అవమానాలు, అవహేళనలు, బూతులు, అణిచివేత అన్ని ఎదుర్కొన్నారు మా తమ్ముళ్ళు, మా ఆడబిడ్డలు. మీరే నా బలం, బలగమని మరొకసారి గుర్తు చేస్తున్నా. ఎరుపు రంగు చూస్తేనే వణికిపోతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. సైకో పాలనలో ఏపీ అభివృద్ధి కుంటుపడిందని ఆక్షేపించారు. తల్లిని, చెల్లిని మెడబెట్టి గెంటేసింది ఎవరని ఆయన ప్రశ్నించారు. 6 శాసనాలే మన శ్వాస కావాలని చెప్పారు. ఈగోలను పక్కన పెట్టి ప్రజలతో మమేకం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అహంకారం, ఈగోలకు పోయి గాల్లో విహరిస్తే ఏమైందో మనం చూశామన్నారు ఆయన. 151 కాస్త 11 అయిందని, మనం నేలపై ఉండి ప్రజలకు సేవ చేద్దామన్నారు నారా లోకేష్. గౌరవ ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి పూర్తిగా సహకారం అందిస్తున్నారు. ఏకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు ఈ రోజు గౌరవ ప్రధానమంత్రి గారు తీర్చుతున్నారు. దానికి కారణం ఒకటే, మొన్న జరిగిన ఎన్నికల్లో 25 స్థానాల్లో ఎప్పుడైతే కూటమి పార్లమెంట్ 25 స్థానాల్లో కూటమి ఎప్పుడైతే 21 స్థానాలు గెలిచిందో, ఎస్ ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు ఎన్డీఏ వెనకుంది. ఆంధ్ర రాష్ట్రం ఎన్డీఏకి కట్టుబడి ఉంది. అందుకే ఆంధ్ర రాష్ట్రానికి నేను అన్ని చేస్తానని అడుగు వేశారు మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటి ఉంది, ప్రజలకు దగ్గర అవ్వాలి. అహంకారం, ఈగో పక్కన పెట్టుకోవాలి. అహంకారం ఉంటే ఏమవుతుందో మనందరం చూసాం. 151 సీట్లు ఏమైంది? 151 సీట్లు ఏమైంది? 11 అయ్యాయి. అందుకే నేలపై ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్నట్టు మనం అందరం వ్యవహరించాలి. చిన్న కుటుంబంలోనే సమస్యలు ఉంటాయి. 3 పార్టీలు కలిసినప్పుడు చిన్న సమస్యలు రావటం సహజమే. ఈగోలు పక్కన పెట్టండి. రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కార్డుదారుల సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. విజయవాడ మధురానగర్ రేషన్ డిపోని పౌర సరఫరాల శాఖ కమిషనర్తో కలిసి సందర్శించారు. లాగిన్ నుంచి కార్డు నెంబర్ ఎంటర్ అయి సరుకులు పంపిణీ చేసే విధానాన్ని ఆయన పరిశీలించారు. రేషన్ వాహనం కోసం ఒకరోజు పని మానేసి ఎదురు చూడాల్సిన పరిస్థితి గతంలో ఉండేదని, ఆ విధానాన్ని మార్చామన్నారు. 65 ఏళ్లు పైబడిన ఒంటరి వృద్ధులు, వికలాంగులు, భార్యాభర్తలిద్దరూ వృద్ధులైన వారి జాబితాలను రేషన్ షాపులకు ఇచ్చామని, వారికి ప్రతి నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు రేషన్ డీలర్లే ఇంటికి వెళ్లి సరుకులు ఇస్తారని స్పష్టం చేశారు నాదెండ్ల మనోహర్. మోసపూరితంగా, కుట్రపూరితంగా ఇంటింటి డెలివరీ చేస్తామని కొత్త వ్యవస్థను తీసుకొచ్చి అనేక సమస్యలు గత ప్రభుత్వం సృష్టించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా లోతుగా అధ్యయనం చేసి ప్రజలకి ఎక్కువగా ఉపయోగపడే విధంగా ప్రతి నెల సరుకులు అందుకోవడానికి పన్ను మానేసుకుని వ్యాన్ ఎప్పుడు వస్తుందో అనే ఎదురు చూడకుండా ఎప్పుడు కూడా వీళ్ళకి అందుబాటులో ఉండేటట్టు ఈ షాపులన్నీ కూడా తెరిచే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తుంది. ఈ పథకాన్ని ప్రజలకి మరింతగా దగ్గరగా తీసుకెళ్లే విధంగా, అదే విధంగా టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా ఎక్కడ పొరపాటు లేకుండా రైస్ స్మగ్లింగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో జరగనీయకుండా చర్యల్లో భాగంగా ఈ రోజు ఈ నిర్ణయం తీసుకుని ముందుకు వస్తున్నాం. గండికోటను అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే గండికోటకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రితో మాట్లాడి సుమారు 78 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని చెప్పారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో కలిసి గండికోట ప్రాంతాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. శిథిలమైన నిర్మాణాలను, అద్భుతమైన శిల్పకళా నైపుణ్యాన్ని పరిశీలించిన ఆయన ఈ ప్రాంతాన్ని మరో గ్రాండ్ క్యాన్యన్ గా పర్యాటక అభివృద్ధి దిశగా నడిపించాలని అధికారులకు సూచించారు. ఒకసారి మీరు చరిత్రలోకి వెళ్ళి చూస్తే శ్రీకృష్ణదేవరాయలు గారి సామ్రాజ్యంలో ఆ రోజుల్లో భారతదేశం మొత్తం మీద దండయాత్ర చేసినా కూడా ఈ ప్రాంతాన్ని 200 సంవత్సరాలుగా కాపాడారు. అందులో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తులు చీఫ్ కమాండర్ ఆ రోజు ఉన్నటువంటి పెమ్మసాని రామలింగ నాయుడు గారు,
అదేవిధంగా వారి తర్వాత 1350 నుంచి దాదాపు 200 సంవత్సరాలు 1550 వరకు ఈ ప్రాంతాలని కాపాడుతూ హిందూ సామ్రాజ్యాన్ని పరిరక్షించినటువంటి వ్యక్తులు. ఈ గండికోట ప్రాంతంలో ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతానికి కావాల్సినటువంటి సేనలన్నిటికీ అందరినీ కూడా శిక్షణ ఇచ్చేటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. అదేవిధంగా ఈ కోట కట్టడాన్ని మీరు చూస్తే 3 వైపులా శత్రువులు ఎక్కడా రాని విధంగా ఒక అద్భుతమైన వ్యూహరచనతోటి బిల్డ్ చేశారు. ఓన్లీ ఒకే ఒక ఎంట్రన్స్ ఉంది. మరి ఆ రోజుల్లో వాళ్ళందరూ వచ్చి మీర్ జుమ్లా వీళ్ళందరూ 2-3 నెలలు ఫైట్ చేసినా కూడా దీన్ని ఛేదించడం చేతగాని పరిస్థితుల్లో ఒక విష ప్రయోగం చేసి వెమసాని వారిని చంపిన తర్వాత మాత్రమే కోటని చేజిక్కించుకోగలిగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు కార్పొరేట్ వైద్యం అందని ద్రాక్షగా మారింది అన్నారు మాజీ మంత్రి విడుదల రజని. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె కూటమి ప్రభుత్వంలో వైద్య ఆరోగ్యం కుంటుపడింది అన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే ఆలోచనలో కూటమి సర్కారు ఉందని ఆక్షేపించారు. ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించి పేదలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని విడుదల రజని డిమాండ్ చేశారు. ఇక పులివెందులకు వచ్చిన ఎన్ఎంసీ పర్మిషన్స్ కూడా మాకొద్దని చెప్పి లెటర్ రాసినటువంటి ఘనత, అంతటి దుస్సాహసం, అలాంటి నీచ చరిత్రనే చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. అవకాశం కల్పిస్తూ ఎక్కడో కొంత వర్క్స్ చేయాల్సినవి ఉన్నాయి. అవి కూడా కంప్లీట్ చేస్తే కంప్లీట్ గా మొన్నటి సంవత్సరం సంబంధించి తరగతులు ప్రారంభమయ్యేవి. ఈ సెకండ్ ఫేజ్ కి సంబంధించినటువంటి కాలేజెస్ మీద మనం ఎక్కడికైతే అక్కడి వరకు ఆగుందో అక్కడికి అంతవరకు ఆగేసి ఏమాత్రం కూడా ఎన్హాన్స్మెంట్స్ చేయకుండా పట్టించుకోలేదు. దానివల్ల ఏమయ్యాయి, క్లాసెస్ స్టార్ట్ అవ్వలేదు. కొంత ఎఫర్ట్స్ కనుక వాళ్ళు పెట్టి కనుక ఉండుంటే ఖచ్చితంగా అవన్నీ ప్రోగ్రెస్ లో ఉండేవి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ సెకండ్ ఫేజ్ కి సంబంధించినటువంటి కాలేజెస్ ని, అలాగే ఈ థర్డ్ ఫేజ్ లో మనం అనుకున్నటువంటి కాలేజెస్ ని ప్రైవేటైజేషన్ పద్ధతిలో ఇవన్నీ కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించేటువంటి ఒక ప్లాన్ వేశారు. ఈ మెడికల్ కాలేజ్ వల్ల ఎంతో మంది చక్కటి చదువులు చదివేటువంటి, ఆ డాక్టర్ చదువులు చదివేటువంటి వాళ్ళ యొక్క సంబంధించి వాళ్ళ చదువులు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, దానికి కూడా మనం ఈ రోజు గ్యారంటీ హోప్ ఇవ్వలేకపోతున్నాము. ఎంతో మందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చాయి. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వైద్య సేవలు, మనం ఉచిత వైద్య సేవలు ఇచ్చేవాళ్ళము. ఈ రోజు ఇవన్నీ పోతున్నాయే, ఎందుకు ఇంత కూడా పించ్ ఆఫ్ పెయిన్ కలగట్లేదు? దేశ భద్రత విషయంలో రాజకీయాలకు తావులేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భారత సైన్యం విజయవంతంగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఆపరేషన్ సింధూర్ కు మద్దతిచ్చినట్టు తెలిపారు. ఏఐసీసీ ఆదేశం మేరకు మేడ్చల్లోని బాచుపల్లిలో కాంగ్రెస్ జై హింద్ ర్యాలీ నిర్వహించింది. విఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి కేజీఆర్ కన్వెన్షన్ వరకు సాగిన ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. యుద్ధానికి మద్దతివ్వాలని అఖిలపక్షం నిర్వహించిన ప్రధాని మోదీ యుద్ధం ఆపే విషయంలో ఎందుకు చర్చించలేదు మండిపడ్డారు రేవంత్ రెడ్డి. మేము అండగా నిలబడతాం, మేము సమర్థిస్తాం రాజకీయాలకు అతీతంగానే కాంగ్రెస్ పార్టీ ఆనాడు స్పష్టంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చెప్పడం జరిగింది. 4 రోజులు యుద్ధం తర్వాత మరి ఏమి జరిగిందో, ఎవరు బెదిరించిండ్రో, ఎవరు లొంగ తీసుకున్నారో, ఎవరికి ఎవరు లొంగిపోయినరో మనకు తెలియదు. కానీ అర్ధాంతరంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ బయటకు వచ్చి నేను యుద్ధాన్ని ఆపేసిన, భారత్ను బెదిరించిన అని ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చింది అని అంటే, ఈ దేశ ప్రధానమంత్రి యుద్ధం చేయాలనుకున్నప్పుడు, పాకిస్తాన్ మన మీద దాడి చేసినప్పుడు పార్లమెంటులో అఖిల పక్షాన్ని పిలిచి చర్చించడు. మరి యుద్ధం ఆపాలనుకున్నప్పుడు ఎందుకు అఖిల పక్షాన్ని పిలువలేదని నేను అడుగుతున్న ఈ దేశ ప్రధానమంత్రిని. తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వర్ సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లు, రుతుపవనాల రాక దృష్ట్యా వ్యవసాయ సన్నద్దం, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి చట్టం అమలు వంటి ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందాలి అన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు భట్టి విక్రమార్క. రుతుపవనాల రాకతో నకిలీ విత్తనాలపై దృష్టి సారించాలి అన్నారు. నకిలీ విత్తనాలు అమ్మే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సోర్స్ ఎక్కడ ఉందో గుంటూరు ఎక్కడ అని చెప్తాం. సో అక్కడ గవర్నమెంట్ తో కూడా కోఆర్డినేట్ చేసుకుని అక్కడ కూడా కేసులు పెట్టించడానికి, ఆ సోర్స్ దగ్గర ఏమైనా చేయటానికి మీ లెవెల్లో అయ్యేటట్టుంటే మీరు చేయండి. ఇక్కడ మీ లెవెల్లో లేదు, స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో హ్యాండిల్ చేయాలి అంటే కూడా ప్లీజ్ టెల్ us so that we will also have a word with the Andhra government and we'll see to that they are all both serious. And definitely మనం
ఫేక్ సీడ్ అనేది ఈ జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో కనపడటానికి వీల్లేదు, చూడటానికి కూడా వీల్లేదు. అంత సీరియస్ గా మీరు ముందు నుంచే మీడియాలో ఎక్స్పోజ్ చేయండి, ప్రచారం చేయండి. అట్లా పొరపాటున ఫేక్ సీడ్స్ ఎవరైనా నమ్మితే చాలా భయంకరమైనటువంటి కఠినమైన చట్టాలు ఉపయోగిస్తామని కూడా ముందు భూమి లేని నిరుపేద రైతులకు అసైన్డ్ భూములు సేద్యం చేస్తున్న వారికి జూన్ 2న పట్టాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. ధరణిలో ఏర్పడ్డ ఇబ్బందులు మళ్లీ రిపీట్ కావద్దని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో పొరపాట్లు జరగొద్దని సూచించారు. చిన్న సమస్యలు ఏవైనా ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ అధికారులు సరదాల కోసం ఉద్యోగాలు చేయవద్దని హెచ్చరించారు. అటవీ అధికారులు సంయమనం పాటించాలి అన్నారు. గిరిజన రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని, ఒక్క కొత్త చెట్టు కూడా నరకవద్దు అన్నారు. పోడు భూముల విషయంలో ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఇబ్బంది పెట్టవద్దు, అది గవర్నమెంట్ క్లారిటీ ఉంది. కొత్తదానికి పోయేది ఒక చెట్టు కూడా నరకొద్దు అని ఎప్పటి నుంచో 50 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి చేస్తున్న దాంట్లో ఇబ్బంది పెట్టదు. డిఎఫ్ఓ గారు వెరీ క్లియర్. చిన్న సబ్జెక్ట్ వచ్చినా జెన్యూనిటీ అంటే చెక్ చేసుకోండి. ఆ కన్సల్ట్ ఎమ్మెల్యేనో లేకుంటే డీసీఎం గారితోనో కోఆర్డినేట్ చేసుకోండి. ఫస్ట్ చేయొద్దు. ఎక్కడ సీజన్ స్టార్ట్ అవుతుంది, పద్దాక మెయిన్ బ్యానర్ ఐటమ్ అదే వస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో గతంలో లేని విధంగా వరి ధాన్యం కొనుగోలు చేశామని మంత్రులు తెలిపారు. యాసంగిలో పంటలు ఎండిపోతున్నాయని కొందరు నాయకులు గగ్గోలు పెట్టారని మంత్రి ఉత్తమ్ కుమార్ విమర్శించారు. రైతులను ఎలా కాపాడుకోవాలో కాంగ్రెస్ పార్టీకి తెలియదా అని ప్రశ్నించారు. 60 లక్షల ఎకరాల్లో 130 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిందని వెల్లడించారు. భారతదేశంలోనే ఇది రికార్డని కేంద్రమే ప్రకటించిందని చెప్పారు. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్లలోని నీటిని వినియోగించకుండా ఇంత ధాన్యం పండిందా అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. ఈ యాసంగి పంట మొదలైనప్పుడు ప్రతిపక్షాలు ఏ విధంగా అక్కడ పొలాలు ఎండిపోతున్నాయి, ఇక్కడ పొలాలు ఎండిపోతున్నాయి, ఒక డిజాస్టర్ రాబోతుందనే విధంగా యాసంగి పంటలో తెలంగాణలో ఇది రికార్డు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 23 జిల్లాల్లో కూడా యాసంగిలో ఇంత పంట పండలే. స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఇదే రికార్డు. తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా భారత ప్రభుత్వం నిన్న ప్రకటించింది తెలంగాణ ఇస్ నెంబర్ 1 ప్యాడీ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ. 3 బ్యారేజ్లో మేము నీళ్లు నిలపలేని పరిస్థితుల్లో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఖరీఫ్ పంటలో హైయెస్ట్ ప్యాడీ ప్రొడ్యూసింగ్, అదేవిధంగా రబీలో హైయెస్ట్ ప్యాడీ ప్రొడ్యూసింగ్. ఈ సంవత్సరంలో ఒక అగ్రికల్చర్ ఇయర్ లో హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్ ఇన్ ఎనీ స్టేట్ ఇన్ ద కంట్రీ ఇంక్లూడింగ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్. ధరణిని భూస్థాపితం చేస్తామని చెప్పామని చేసి చూపించామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రైతులకు, పేదలకు న్యాయం జరిగేలా భూభారతి చట్టం తీసుకొచ్చామన్నారు. ఎవరికి అన్యాయం జరగకుండా సులువుగా అర్థమయ్యేలా భూభారతి చట్టం ఉంటుంది అన్నారు. భూదార్ కార్డు ద్వారా అన్ని వివరాలు తెలియజేసేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. కలెక్టర్లకు మంత్రి శ్రీధర్ బాబు సూచనలు చేశారు. ఎక్కడ ఈ రోజు మనం మాట్లాడిన ప్రతి ఆలోచనను ఈరోజు ఇంద్రమ్మ ఇల్లే కానీ, ధాన్య సేకరణ విషయంలో కానీ, అదేవిధంగా భూమికి సంబంధించిన భూసేకరణ విషయమే కానీ, లేకుండా భూభారతికి సంబంధించిందే కానీ, రేపు వరి పంటకు సంబంధించి రాబోయే కాలంలో సంసిద్ధ విషయంలో యూ హ్యావ్ టు కీప్ యువర్ టైం టేబుల్స్. లేదు ఈరోజు మనం చేసినాము, అక్కడ పోయింది ఫైల్, ఇక్కడ పోయింది అక్కడ పోయింది అంటే ఈ గత 10 సంవత్సరాలు నడిచి ఉంటుంది. ఈ మా కాలంలో నడిచే ప్రయత్నం ప్రభుత్వ యంత్రాంగం చురుకుగా పనిచేయాలి. గత 10 సంవత్సరాల కాలంలో ధాన్య సేకరణకు సంబంధించి ఇదే సమయంలో 60 నుంచి 65% ధాన్య సేకరణ అయితే ఈరోజు 94% వరకు ధాన్య సేకరణ చేసి వారికి కూడా వెంటనే డబ్బులు కూడా ఇవ్వటం జరిగింది. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాం, బంగాళాఖాతంలో వేయటం జరిగింది. భూభారతి అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు అసలు సిసలు దారైన ఆ పట్టాదారుడికి ఏ కోశాన అన్యాయం జరగకుండా ఉండే ఒక కొత్త చట్టాన్ని తీసుకొస్తాను. 10 ఏళ్ల పాలనలో పేదవారికి గత ప్రభుత్వం ఇళ్లు ఇవ్వలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆక్షేపించారు. తమ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం ఇచ్చామని, మరికొన్ని నిర్మాణం సైతం జరుగుతున్నాయని చెప్పారు. కరీంనగర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక ప్రక్రియ వేగంగా జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కరీంనగర్ బిడ్డగా జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉంటా అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.
సీఎం గారు దత్తతగా తీసుకొని ఆనాడు కేసీఆర్ గారు ఇండ్లు కూలగొట్టిస్తే అవి మేము మానవ హక్కుల కమిషన్ కోతే ఇచ్చినటువంటి ఇండ్లు మొత్తం కాన్స్టెన్సీ 10 years 443 హౌస్ కంప్లీటెడ్. కరీంనగర్ అసెంబ్లీ కూడా 1400 ఇళ్లు శాంక్షన్ ఇస్తే దానికి సంబంధించి ఇప్పటి వరకు 136 మందికి మాత్రమే ఇల్లు ఇచ్చినారు. ఓన్లీ ఈ మొత్తం 10 సంవత్సరాల కరీంనగర్ అసెంబ్లీ అధికారిక లెక్కలు హౌసింగ్ సంబంధించిన ఎక్కడైనా రాజకీయ విమర్శ కాదు. ఎందుకు చెప్తున్నాం అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు 119 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 3500 ఇండ్లు పారదర్శకంగా పేదలకు అర్హత ప్రకారంగా ఇస్తున్నాం. అందుకు సంబంధించి ప్రభుత్వాలు అందరం కూడా మంత్రులు చెప్పినారు, ఎక్కడైనా ఏ పార్టీ నాయకుడైనా అవినీతికి పాల్పడితే తగిన చర్యలు తీసుకుంటాం, తప్పకుండా కఠినంగా వ్యవహరిస్తామని చెప్తున్నాం. మళ్ళొక్కసారి కూడా అదే మాట. గురుకులాలను నిర్వీర్యం చేసే కుట్ర రేవంత్ రెడ్డి చేస్తున్నాడని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. విద్యాశాఖ మంత్రిగా ఏడాదిన్నర కాలంలో రేవంత్ రెడ్డి విద్యాశాఖలో ఎలాంటి మార్పు తీసుకొచ్చాడని ప్రశ్నించారు. గురుకులాల్లో డిగ్రీ, ఇంటర్ కాలేజీలు మూసివేయడమే మార్పు అంటే అదేనా అని నిలదీశారు. ఏడాదిన్నర కాలంలో 2000 స్కూళ్లు మూసివేశారని ఇదేనా మార్పు అని అడిగారు. పేద పిల్లలు చదువుతున్న గురుకుల పాఠశాలలోని దుస్థితిని రేవంత్ రెడ్డి ఎప్పుడైనా పట్టించుకున్నాడా అని సబితా ఇంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. ఇంకో మాట చెప్తున్నారు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదైతే పెడుతున్నామో మొత్తం మార్పు తీసుకొచ్చేస్తాం అంటున్నారు. సంవత్సరంన్నర అయింది, మీరు ఒక కమిషన్ వేశారు, కమిషన్ వేసి కూడా మార్పు తీసుకొస్తామన్నారు. అసలు ఈ 1.5 years లో ఏం మార్పు తీసుకొచ్చారనేది స్పష్టం చేయాలని కోరుతున్నాను. అసలు ఏం విద్యాపరంగా ఎక్కడ మార్పు తీసుకొచ్చారు? ఈ రోజు గురుకులాల్లో ఉన్న డిగ్రీ కాలేజీలు మూసేస్తున్నారు, అదేవిధంగా జూనియర్ కాలేజీలు మూసేస్తున్నారు. ఇదేనా మీరు తీసుకొచ్చిన మార్పు? ఎందుకైనా విద్యా కమిషన్ వేసి ఉన్నారు. మీరు ఒక్కసారైనా గురుకులాల్లో చదువుతున్న బిడ్డలు పేద బిడ్డలే కదా అని ఒక్కసారైనా రివ్యూ చేసే ప్రయత్నం చేశారా? దాని వెనకాల ఏం జరుగుతుంది, ఎందుకు ఇబ్బంది అవుతుంది అని ఆలోచించారా? ఇవన్నీ ఆలోచించకుండా నేను ఒక 200 కోట్లు పెట్టి బిల్డింగ్ కడుతున్న స్కూళ్ళకి విమర్శిస్తున్నారు అని అంటున్నారు. అంటే 200 కోట్లు పెట్టి నియోజకవర్గానికి ఒక స్కూల్ కడితే మరి మిగతా స్కూళ్ళ పరిస్థితి ఏంది? పోయినసారి మీరు అన్నారు కదా అక్కడున్న మహిళా సంఘాలకే ఇస్తున్నామని చెప్పేసి, ఆ ఇస్తున్న నిధులు కూడా అక్కడున్న జిల్లాలో ఉన్న మినరల్ డెవలప్మెంట్ ఫండ్స్ లాంటి ఫండ్స్ ని అడ్జస్ట్ చేశారు తప్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుండి స్కూళ్ళకి ఎప్పుడైనా ఇప్పటి వరకు ₹1 మంజూరు చేశారని గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 నిందితుడు ప్రభాకర్ రావుకు ఊరట లభించింది. భారత్ వచ్చేందుకు ఆయన పాస్పోర్ట్ ను పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వరకు ప్రభాకర్ రావును అరెస్టు చేయవద్దని సిట్కు సూచించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అడ్వాంటేజ్ గా తీసుకోవద్దని, దేశానికి వచ్చిన వెంటనే 3 రోజుల వ్యవధిలోనే దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని ద్విసభ్య ధర్మాసనం ప్రభాకర్ రావుకు స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది. కస్టమర్ల ప్రాధాన్యతలు మారుతున్నాయని, అందుకు అనుగుణంగా మార్కెట్లు సైతం మార్పులు చెందుతున్నాయని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వికసిత్ కృషి సంకల్ప అభియాన్ ప్రారంభోత్సవంలో ప్రధాని మాట్లాడారు. రైతులు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి వ్యవసాయ వ్యవస్థలలో మార్పులు తీసుకురావాలని పిలుపునిచ్చారు. భారత వ్యవసాయ రంగాన్ని మరింత ఆధునీకరించాలి అన్నారు. అందుకోసం రైతులతో చర్చలు జరపాలని సూచించారు. ల్యాబ్ నుంచి ల్యాండ్ వరకు అనే డ్రైవ్ తో ముందుకు సాగాలి అన్నారు ప్రధాని మోదీ. और उत्पादन करके अन्न के भंडार भरे हैं, लेकिन अब मार्केट भी बदल रहा है और ग्राहक की प्राथमिकता भी बदल गई है. ऐसे में हमारा ये विनम्र प्रयास है कि किसानों को भी और राज्यों की सरकारों को भी और उनके साथ मिलकर कृषि व्यवस्थाओं में बदलाव लाएं. भारत की कृषि और आधुनिक कैसे हो, इस पर किसानों के साथ बैठकर के विचार विमर्श हो. इसलिए इस अभियान के तहत हमारे वैज्ञानिकों की टीम लैब से लैंड एक बड़े महान अभियान के लेकर के आगे जा रही है. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.